సాగుతుంది. ఇంద్రియాలతో పెనుగులాట అనే గొప్ప పోటీ జరుగుతుంది. ఈ యవన సాహస కృత్యంలో విజేత కావటం ఈ జీవనపు ఆనందాతి రేఖములో విజయవంతంగా సాగిపోవటం ఒక గొప్ప అనుభూతి. ఆ విజయవంతంగా సాగిపోవటమే ఆధ్యాత్మికను అర్థం చేసుకోవటం, శరీరాన్ని అర్థం చేసుకోవటం, ఆత్మను అర్థం చేసుకోవడం, భగవంతుని అర్థం చేసుకోవడం, మనసును అర్థం చేసుకోవటం, భావాలను అర్థం చేసుకోవటం. అలా అర్థం చేసుకునే కొద్దికి పరిపక్వత వస్తుంది. లేదంటే మళ్ళీ భౌతిక జీవితానికి సంబంధించిన మాత్రమే ప్రాధాన్యతగా చేస్తూ ఆ క్లేశాలతోనే జీవితం గడుస్తూ 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 ముగిసిపోతుంది. అలా కాదు కదా జీవితం అంటే, అందుకదు కదా వచ్చింది మానవ జన్మ అనేది గుర్తెరిగి స్ట్రాంగ్గా ఆ నిర్ణయాలు